బ్రాన్ జాన్సన్ ఉన్నారు కదా, ఈయన ఏంటంటే లాంజివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, అదే విధంగా ఇతను 47 years ఉన్నా కానీ చాలా యూత్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు అనమాట. దగ్గర దగ్గర సంవత్సరానికి 17 కోట్లు ఈ వెల్నెస్, అతని ఆరోగ్యం వీటి మీదే ఖర్చు పెడుతూ ఉంటాడు యూత్ఫుల్ గా కనిపించడానికి. రీసెంట్ గా నిఖిల్ కామత్ ఇంటర్వ్యూలో కూడా అక్కడ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటే ఎయిర్ క్వాలిటీ తక్కువ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈయన ఒక కంపెనీ స్థాపించాడు, బ్లూ ప్రింట్ అని. ప్రజలు యూత్ఫుల్ గా, యంగ్ గా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక కొత్త రిలీజియన్ కూడా క్రియేట్ చేశాడు. మార్చ్ లో ఇతను ఎక్స్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, డోంట్ డై అనే రిలీజియన్ అనమాట. అయితే ఈయన ఏమంటున్నాడంటే ఈ బ్లూ ప్రింట్ అనే కంపెనీ అసలు ఒక పెద్ద ప్రాబ్లం గా తయారైంది, నాకు అసలు నచ్చట్లేదు, ఐ వాంట్ టు సెల్ ఇట్ ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ అని చెప్పి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇతను చెప్తున్నాడు. ఏమన్నాడంటే ప్రజలు చాలా మంది ఇతని ప్రొడక్ట్స్ కొంటున్నారు, కానీ బిజినెస్ ఉండేసరికి ఫిలాసఫీ సైడ్ ఇతనికి తక్కువ క్రెడిబిలిటీ ఇస్తున్నాడు అని చెప్పి అది నాకు నచ్చట్లేదు, సో ఇట్ హాస్ బికమ్ ఏ పెయిన్ ఇన్ ద యాస్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదే విధంగా ఈయన ఏమంటున్నాడంటే బ్లూ ప్రింట్ ప్రస్తుతానికి లాసెస్ లో ఉంది అని డైరెక్ట్ గా కాదు కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉందని చెప్తున్నాడు. కొన్ని నెలలు మేము ప్రాఫిట్స్ చూసాం, కొన్ని నెలలు లాసెస్ కూడా చూసాము. ఇదంతా కాదు, నాకు ఫిలాసఫీ సైడ్ క్రెడిబిలిటీ ఇవ్వకపోయేసరికి నాకు నచ్చట్లేదు అని ఈయన నొక్కి వక్కానిస్తున్నాడు. మొత్తానికి చూడాలి ఈ యంగ్ ఆర్ ఎల్స్ ఆల్వేస్ టు బి యంగ్ బ్రాన్ జాన్సన్ ఏం చేస్తాడు, ఈ బ్లూ ప్రింట్ అనే స్టార్ట్అప్ ని ఎదురు అమ్మేస్తాడో లేకపోతే పూర్తిగా ఆపేస్తాడో చూడాలి మరి.